నీలకంఠుడు. ఒకసారి దేవతలు రాక్షసులు అమృతం పొందడానికి క్షీరసాగరాన్ని మదిస్తున్నారు. మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకి నాగుణ్ణి తాడుగా చుట్టుకున్నారు. ఒకవైపు దేవతలు, మరోవైపు దానవులు పట్టుకుని క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టారు. సముద్రం అలలతో ఉప్పొంగింది. ముందుగా వచ్చింది హాలాహలం, విషం. అది నల్లగా పొగలు ఎగిసేలా చూసిన వారందరికీ ప్రాణాంతకంగా కనిపించింది. దాని వాసనతోనే దేవతలు, దానవులు, జంతువులు కుప్పకూలిపోయాయి. ఈ విషం ప్రపంచమంతా వ్యాపించి భూమి, జలము, గాలి, అగ్ని అన్నీ కలుషితం అవుతున్నాయి. అందరూ భయంతో శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు సర్వజీవుల రక్షణ కోసం ఆ విషాన్ని అరచేత్తో తీసుకుని తాగేస్తాడు. ఆ విషం ఆయన కంఠాన్ని నీలంగా మార్చింది. పార్వతీదేవి భయపడి శివుడు విషాన్ని మింగకుండా ఆయన గొంతు తన చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. ఆ విషం కంఠంలోనే ఆగిపోయి శివుడు నీలకంఠుడయ్యాడు. శివుని భక్తుడైన వాసుకి ముందుకు వచ్చి, ప్రభు, నేను మీ గొంతు చుట్టూ ఉండి విషం ఎక్కడికి పోకుండా నా శరీరంతో కాపాడుతాను అంటాడు. శివుడు చిరునవ్వుతో సరే అంటాడు. అలా శివుడు నాగాభరణుడయ్యాడు. ఈ కథ శివపురాణం, రుద్ర సంహిత, లింగ పురాణంలో ఉంటుంది. థ్యాంక్ యూ.